రామేశ్వరం పోయినా ఏలేశ్వరం పోయినా కార్ పార్టీలను కాళేశ్వరం ఇడవదన్నట్టు ఎప్పుడు చూసినా సర్కారోళ్లకు పాత సర్కారోళ్లకు నడుమ కాళేశ్వరం కుంపటి రగులుతూనే ఉంటుంది. గంతెందుకు మొన్ననే సీఎం సార్ మల్లో మల్క కట్టకాడికి పోయి చూసొచ్చిండు. మీటింగ్ పెట్టి పొట్టు చాపించిండు. అయితే ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏందంటే కాళేశ్వరం కట్ట పంచాయతీల కోర్టు సార్లు గులాబీ లీడర్లకు కుషయ్యే ముచ్చట చెప్పిర్రు. చూడుర్రి. కాళేశ్వరం కట్ట పంచాయతీలో గులాబీ లీడర్లకు మనసు నిమ్మలమయ్యే ముచ్చట్నే చెప్పిండ్రు హైకోర్టు సార్లు. ఇక అసలు ముచ్చట్లకు పోతే మెచ్చుకుంటే ఇచ్చుకపోయినట్టు కరెక్ట్ ఎలక్షన్ల టైంలోనే మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు గుంగినాయి. అన్నారం సుందిళ్ళ బ్యారేజీల కాడ బుంగలు పడ్డాయి. ఇట్లా ఇక అప్పుడు చాలైన కిరికిరి పాత సర్కారోళ్లకు ఇప్పుడున్న సర్కారోళ్లకు కొసెళ్లకుంటా నడుస్తూనే ఉన్నది. ఎట్లా పడితే అట్లా కట్టినరని అవినీతి చేసినరని చెయ్యి పార్టీ వాళ్ళు, ఒక్క పైసా తినలేదు తెలంగాణ గడ్డను పచ్చగా చేయాలని ప్రాజెక్టు కట్టినామని కారు పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడల్లా ఎత్తి పోసుకుంటారు. ఇక కారు పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రు ఏం చేయలేదు అనేది తెలిసేందుకు 2024లోనే సర్కారోళ్ళు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. అటెనక విచారణ చేయించిండ్రు. అయితే ఏ లెక్క ప్రకారం కమిషన్ వేసిండ్రు, దానికో రీతి రివాయి లేదా అని అప్పట్లోనే కోర్టుకు ఎక్కిండ్రు గులాబీ లీడర్లు. మాజీ సీఎం కేసీఆర్ సారు, మాజీ మంత్రి హరీష్ రావు సారు, ఇంకో 2 ఆఫీసర్లు పిటిషన్లు వేసిండ్రు. అట్లయిగా పంచాయతీ కోర్టులో షానొద్దులే నడిచింది. ఆఖరికి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రూల్స్ పాటించలేదని వాళ్ళు ఇచ్చిన రిపోర్టును బట్టి ఎవ్వల మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పు చెప్పింది హైకోర్టు. అందుకే కారు పార్టీ వాళ్ళు మస్తు ఖుషి అవుతుండ్రు. న్యాయం గెలిచింది అన్నట్టు మాట్లాడుతుండ్రు. వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన ప్రచారాలు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని 1,00,000 కోట్లు కొట్టుకొని పోయాయని ఇద్దరు, నేను ఒక్కరు అనట్లేదు, ఇందులో ఇద్దరిని అంటాను, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సిగ్గు విడిచి కేంద్ర మంత్రి స్వయంగా సిగ్గు లేకుండా పక్కనున్నవారు ఒప్పందిస్తే నోటికొచ్చినట్టు జలవనరుల మంత్రి మాట్లాడినట్టు మన పార్లమెంట్లో. ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, ఈ జలద్రోహులు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా ఏడిపించిన వాళ్ళు, 60 ఏళ్లుగా తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, గోసబుచ్చుకున్న రాబందులకు ఇవాళ ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. గులాబీ లీడర్ల ముచ్చట్లు అట్లుంటే ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూడండి ఎట్లున్నాయో. ఇలా కాళేశ్వరం కుంగిపోయినటువంటి అంశంలో హైకోర్టు చేసినటువంటి కొన్ని కామెంట్స్ని ఆధారం చేసుకొని టీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. హైకోర్టు ఎక్కడ కూడా ఈ నిర్మాణ లోపాలకి అవినీతికి బాధ్యులైన వ్యక్తులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. హైకోర్టు చెప్పిందల్లా కొందరు బాధ్యులపై చేసిన కామెంట్స్, రిమార్క్స్, వారికి వేలెత్తి చూపే అంశాలకు సంబంధించి పిటిషనర్లకు నోటీస్ ఇవ్వలేదన్నటువంటి ఒక సాంకేతిక విధానపరమైన అంశాన్ని మాత్రమే హైకోర్టు ప్రస్తావించింది. కాదన్నట్టు అయితే హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు పోవాలన్నట్టు చూస్తుంటాడు చెయ్యి పార్టీ వాళ్ళు. మరి అక్కడ ఏమవుతుందో కానీ ఇప్పటికైతే పాత సర్కారోళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవని తేలిపోయింది. ఇంకో దిక్కు గీ ముచ్చటను పట్టుకొని చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు ఒక్కటే అన్నట్టు మాట్లాడుతుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఏమైనా జగిత్యాల మీటింగ్ తర్వాత మస్తు జోషి మీద ఉన్న గులాబీ లీడర్లకు హైకోర్టు తీర్పు ఇంగింత ఊపు తీసుకొచ్చింది కదా అనుకుంటారు చాలా మంది.